ఏకాదశి రోజున అన్నం తినకూడదంటారు ఎందుకు? ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. సాధారణంగా ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలని మన పెద్దలు చెబుతారు. ముఖ్యంగా అన్నం తినకూడదని చెబుతారు. అంటే అన్నం తీసుకోకుండా కేవలం పాలు, పళ్ళు ఇలా పలహారం మాత్రమే తీసుకోవాలని పెద్దలు చెబుతారు. మన సంప్రదాయంలో ఉన్న ఈ ఆచారం వెనుక ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. ఒక పురాణ గాథ ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు అన్నంలో నివసిస్తాడని ఆ కథ చెబుతుంది. అంటే ఆ మురాసురుడి ప్రభావంతో ప్రజల్లో అధర్మం పెరిగిపోతుందని భావించేవారు. దీనిని అరికట్టేందుకు ఆ మురాసురుణ్ణి శ్రీ మహావిష్ణువు సంహరించాక అప్పటి నుంచి ఆ మురాసురుడి ప్రభావం ఏకాదశి రోజున అన్నం తినేవారిపై మాత్రమే ఉంటుందని, మిగిలిన రోజుల్లో అన్నం తినేవారికి ఎటువంటి హాని ఉండదని చెబుతారు. ఇందువల్లే కనీసం ఏకాదశి రోజునైనా ఉపవాసం చేయాలని మన పెద్దలు, పండితులు చెబుతారు. ఇదే ఏకాదశి రోజున అన్నం తినకూడదనే నియమం వెనుక ఉన్న అంతరార్థం ఆధ్యాత్మికంగా. ఇలాంటి మరిన్ని అంశాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. ఏ పండుగ ఎప్పుడు, పండుగలో పరమార్థం ఏంటి శాస్త్రీయంగా తెలుసుకోవాలా? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి వేటూ న్యూస్.